వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా 2 years 24 months అంటే 730 రోజులు 17,520 గంటలు అంటే ఎన్ని నిమిషాలు ఎన్ని క్షణాలు. ఎప్పుడు నాకు ఒక్కటే ఆశ ఒక్కటే ధ్యాస. నాకు నా పెళ్ళం కావాలి, నేను నా పెళ్ళం దగ్గరికి వెళ్ళాలి. ఆశే నా కాయు పూసింది. అందుకే చచ్చి బ్రతికి తిరిగొచ్చాను. కానీ ఏమైంది? ప్రేమించి నన్ను మోసం చేసింది. నా కళ్ళకి గంతలు కట్టి నన్నే తైతక్కలాడించాలని చూసింది. ఎందుకు ఆకాష్? నిజమైన ప్రేమ నమ్మక ద్రోహం ముందు ఎందుకు ఓడిపోవాలి? ప్రాణంగా ప్రేమిస్తే ఏప్రిల్ ఫూల్లా ఎందుకు మిగిలిపోవాలి? ఈ క్వశ్చన్ నన్ను కాదు సూర్య, నీ వైఫ్ని అడిగితే సమాధానం దొరుకుతుంది. అడిగాను, నా వైఫ్నే అడిగాను. మామూలుగా కాదు, చంప పగలగొట్టి మరీ అడిగాను. ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఏమీ చెప్పలేదు, ఏదీ చెప్పలేదు. సైలెంట్గా ఏడుస్తుంది. ఇంకా గట్టిగా అడిగితే మీద పడి కరుస్తుంది. ఏం చేయను? వాటుడు సూర్య వద్దు, సూర్య తాగొద్దు. తాగని ఆకాష్, తాగితే గానీ గొంతులో ఉండే ఫిల్టర్ కరిగిపోదు. గుండెలో ఉన్న మాటలు బయటికి రావు. మనసుకి రిలీఫ్ ఉండదు. సూర్య ఆగు, ఇప్పటికే నీకు ఎక్కువైంది. ఎక్కువ నాకు కాదు, నా పెళ్ళానికే తెక్కెక్కువైంది. దాన్ని గుండెల్లో పెట్టి చూసుకున్నాను, కానీ ఏం చేసింది? ఏడ్చి ఒక్క తన్ను తన్ని వెళ్ళిపోయింది. అంతే, నేను చచ్చిపోయాను. ఎప్పుడైతే నా పెళ్ళం నీతి తప్పిందో అప్పుడే నేను చచ్చిపోయాను. సూర్య, నీకొక్కసారి కాదు 100 సార్లు చెప్పాను, అలా అనకూడదు, తప్పు. ఏంటి తప్ప? అలా అనకూడదా? కాదు ఆకాష్, అదే నిజం. నా పెళ్ళం ఎవరికో మరిగింది. వాడికి దగ్గరై నన్ను దూరం చేస్తుంటే ఏం చేయను? రాగానే మంగళహారతి పట్టాలా? లేదంటే దగ్గరికి వెళ్ళి, ఏమండి పెళ్ళం గారు, మీరు ఎవరితో ఉంటే బాగుంటుంది, నాతోనా వాడితోనా అని బుజ్జగించి ముద్దు ముద్దుగా అడగాల? నువ్వే చెప్పు బాస్, చెప్పు. అది కాదు సూర్య. నో నో, ఊరుకోను, వదిలిపెట్టను. వాడు ఎవడైనా సరే, వాడంతు చూస్తాను, వాడిని చంపేస్తాను. ఐ విల్ కిల్ హిమ్. సూర్య,
ఇక చాలు, ఇంకేం మాట్లాడొద్దు. ఏదో నీ బాధను చెప్పుకుంటావని తాగడానికి ఒప్పుకున్నాను. ఇప్పటికి నీకు చాలా ఓవర్ అయింది. పద వెళ్దాం. ఓవర్ ఫర్ మీ. నేనెవరో తెలుసా? కెప్టెన్ సూర్య. ఆల్వేస్ స్టడీ. 10 రౌండ్లు వేసిన రాక్ స్టడీ. సూర్య సూర్య సూర్య, కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. ఒక్క క్షణం లేట్ అయి ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏమయ్యేది? లేట్ అయితే ఏమయ్యేది? ఈ కెప్టెన్ సూర్య లేట్ సూర్య అయ్యేవాడు, అంతే కదా. ఈ బతుకు, ఈ బాధ కన్నా అదే బెటర్ బాసు. సూర్య, పద వెళ్దాం. అప్పుడేనా? ఈ గుండెల్లో బాధ ఇంకా తగ్గలేదు. ఇంటికి వెళ్ళి నేనేం చేయను? ఓ, నీకంటే మీ ఆవిడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి నాకెవరున్నారు? శూన్యం, అంత చీకటి. సూర్య, మన దృష్టిని బట్టే సృష్టి కనిపిస్తుంది. సంతోషమైతే సంతోషం, శూన్యమైతే శూన్యం. బాసు, తక్కువ తాగినా ఫిలాసఫీలు బాగానే చెప్తున్నావే. ఫిలాసఫీ కాదు సూర్య, నిజం. చూడు, ఒక మాట గుర్తుపెట్టుకో. భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్య వచ్చినా, ఎంత పెద్దదైనా, మనసుకి మధ్య గోడల్ని కట్టుకున్నంత కాలం ఎదుటి వాళ్ల మనసులో ఏముందో ఎప్పటికీ కనిపించదు. అది గోడలకు బదులు వంతెనల్ని కట్టుకుంటే ఇద్దరి మధ్య దూరం తగ్గుతుంది. మనసులో ఉన్నవి స్పష్టంగా అర్థమవుతాయి. నో గోడలు, ఓన్లీ వంతెనలు. అవును సూర్య, అనుమానాలతో దూరమైన మనసుల్ని కూడా కదిలించడానికి ఒక్క మంచి మాట చాలు. ఒక్క మంచి మాట? అవును సూర్య, సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుంటే ఏ గొడవ ఉండదు. లేదు, అప్పుడు కూడా నాకెందుకు అనుకుంటే, నీకు అనుభవంతో చెప్తున్నాను. ఇప్పటికైనా నా మాట విను. నువ్వైనా నేనైనా, ఈ ప్రపంచంలో ఏ మగాడైనా సరే, డబ్బు హోదా అయిన వాడు లేకపోయినా బతకొచ్చు. కానీ భార్య లేకపోతే మాత్రం బతకలేం. ఒకవేళ అలా బతకాల్సి వస్తే మాత్రం ఆ బతుకెలా ఉంటుందో తెలుసా? శూన్యంలా.